వసంతపురి అనే గ్రామంలో సూర్య మీనా అనే కోళ్ల జంట ఉండేది. సూర్య తల్లి సత్యవతి తన కోడలు మీనా పెట్టిన గుడ్లను చూస్తూ తన కొడుకు పుట్టబోయే వారసులను తలుచుకుని మురిసిపోతూ ఉండేది. ఒకరోజు మీనా సూర్య పొలం దగ్గరికి వెళ్లి వచ్చేసరికి ఇంటి ముందున్న చెట్టు కింద ఒక కోడిపెట్ట బుట్టలో గుడ్లను పట్టుకుని నిలబడి ఉంటుంది. ఎవరమ్మా నువ్వు, ఇలా గుడ్లతో పాటు మా ఇంటి ముందున్నావేంటి అంటుంది మీనా. కానీ కోడిపెట్ట ఏం సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. ఏడవకమ్మా, ముందసలు నువ్వెవరో చెప్పు అంటుంది మీనా. నేను చాలా కష్టాల్లో ఉన్నానండి. నా పేరు గౌరీ. ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే రేపు ఉదయమే వెళ్ళిపోతాను. మా ఊరికి వెళ్లాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. మరి కాసేపట్లో చీకటి పడేలాగా ఉంది. రాత్రిపూట నా గుడ్లను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే మీరు అనుమతిస్తే ఇంట్లోకి వస్తాను. లేదంటే ఈ రాత్రికి ఈ చెట్టు కింద తలదాచుకుంటాను అంటుంది గౌరీ. పోనీలే మీనా, ఒక్క రాత్రికే అంటుంది కదా, లోపలికి రమ్మను అంటాడు సూర్య. దాంతో మీనా గౌరీని తీసుకుని లోపలికి వస్తుంది. గౌరీని చూసిన సత్యవతి, ఎవరు మీనా ఈ అమ్మాయి, ఏకంగా గుడ్లతో పాటు దిగిపోయింది అంటుంది సత్యవతి. ఈమె పేరు గౌరీ అత్తయ్య. పాపం చాలా కష్టాల్లో ఉందట. ఈ ఒక్క రాత్రికి మన ఇంట్లో తలదాచుకుంటానని అడిగింది. జాలేసి ఇంట్లోకి తీసుకొచ్చాము అంటుంది మీనా. బాగుంది సంబరం. ముక్కు ముఖం తెలియని వాళ్లను కష్టాల్లో ఉన్నామని చెప్పగానే ఇంట్లోకి తీసుకురావడం ఏమిటి, విడ్డూరం కాకపోతే అంటుంది సత్యవతి కోపంగా. అబ్బా, నువ్వు అనవసరంగా అరవకమ్మా. ముందు నువ్వు ఇక్కడి నుండి పద, నీతో మాట్లాడే పనుంది అని తల్లిని బలవంతంగా అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు సూర్య. తరువాత మీనా గౌరీతో, మీరేమీ అనుకోకండి, మా అత్తయ్య అలా గట్టిగా మాట్లాడుతుందే గాని చాలా మంచిది. ఈరోజు రాత్రికి మీరు ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి మీకు భోజనం ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా. తర్వాత సత్యవతి మీనాతో, చూడు మీనా, ఈరోజు రేపు గుడ్లలో నుండి పిల్లలు బయటకు వస్తారని అనిపిస్తుంది. కాస్త కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సత్యవతి. మరుసటి రోజు తెల్లవారేసరికి మీనా గుడ్లలో నుండి నిజంగానే పిల్లలు బయటకు వచ్చి ఉంటారు. కానీ మీనా పెట్టింది 2 గుడ్లయితే అక్కడ 4 పిల్లలుంటారు. దాంతో అయోమయంలో పడతారు మీనా సూర్యాలు. వెంటనే మీనా సత్యవతిని తీసుకొచ్చి జరిగిన సంగతి చెప్పడంతో సత్యవతి మరీ కంగారు పడుతుంది. ఇదేంటే, వీళ్లలో ఇద్దరు ఒకలా ఉన్నారు, మరో ఇద్దరు మరొకలాగా ఉన్నారు అని సత్యవతి అనటంతో సూర్యకు ఏదో అనుమానం వచ్చి గౌరీ ఉన్న గదిలోకి వెళ్లి చూసేసరికి అక్కడ గౌరీ ఉండదు. గౌరీ తెచ్చిన బుట్ట మాత్రం అక్కడే ఉంటుంది. పైగా అక్కడ గుడ్లు పగిలిన ఆనవాలు కూడా ఉంటాయి. దాంతో సూర్యకు పరిస్థితి కొంతవరకు అర్థమవుతుంది. వెంటనే సూర్య మీనా వాళ్ళు ఉన్న గదిలోకి వచ్చి, మీనా, ఆ గౌరీ గదిలో లేదు. పైగా గౌరీ గుడ్లలో నుండి కూడా రాత్రే పిల్లలు బయటకు వచ్చినట్లున్నారు. ఆ గౌరీ మనల్ని మోసం చేసింది మీనా. మన పిల్లలతో పాటు తన పిల్లల్ని కూడా కలిపేసి తను ఎటో వెళ్ళిపోయింది అని సూర్య అనటంతో సత్యవతి అదిరిపడుతుంది. అంటే ఇక్కడున్న 4 పిల్లల్లో 2 దాని పిల్లలా? మరి వీళ్లలో మన పిల్లలు ఎవరో తెలుసుకోవడం ఎలారా అంటుంది సత్యకోడి మీనా సూర్యాల మీద విరుచుకుపడుతూ. నేను తెల్లవారుజాము వరకు మేల్కొనే ఉన్నానత్తయ్య. తెల్లవారుజామున కాస్త కునుకు పట్టింది. తర్వాత మెలకు వచ్చి చూసేసరికి ఇలా జరిగింది అంటుంది మీనా. ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే ఇలాంటి అనర్థాలేవో జరుగుతాయని నాకు ముందే తెలుసు. పైగా అది గుడ్లను మోసుకుంటూ వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇదేదో తేడాగా ఉందని. కానీ మీరు నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అనర్థం జరిగిందో. ఇప్పుడు వీళ్లలో మన పిల్లలెవరో, ఆ ముచ్చుముఖం దాని పిల్లలెవరో మనకెవ్వరికీ తెలీదు. అంతా నా కర్మ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సత్యవతి. అలా 2 రోజులు గడిచిపోతాయి. సూర్య గౌరీ గురించి చాలా చోట్ల వెతుకుతాడు. కానీ గౌరీ జాడ మాత్రం తెలియదు. ఇక చేసేదేమీ లేక మీనా తన 2 పిల్లలతో పాటు గౌరీ పిల్లలను కూడా చూసుకుంటూ ఉంటుంది. కానీ సత్యవతి మాత్రం ఆ 4గురిలో తన మనవలెవరో తెలియక అసహనంతో రగిలిపోతూ ఉంటుంది. చివరకు ఒకరోజు సత్యవతి మీనా సూర్యాలతో, ఇన్ని రోజులు నా మనవలు ఎప్పుడు పుడతారా, వాళ్ళతో ఎప్పుడు ఆడుకుందామని ఎదురు చూశాను. ఇప్పుడు వాళ్ళను ప్రేమగా దగ్గరికి తీసుకుందామంటే ఆ 4గురిలో నా వారసులు ఎవరో తెలియటం లేదు. అప్పుడే ఊళ్ళో వాళ్ళు కూడా గుసగుసలాట మొదలుపెట్టారు. ఇదంతా చూస్తూ ఇక్కడ ఉండటం నా వల్ల కాదు సూర్య. అందుకే నేను మీ తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఈ వ్యవహారం మొత్తం తేలిపోయి వీళ్లలో మన పిల్లలెవరో తెలిసిన తర్వాత కబురు పెట్టు. అప్పటి వరకు నేను ఇంటికి గడప తొక్కను అంటుంది సత్యకోడి. అదేంటమ్మా, తమ్ముడు నీకు చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని వాడి ఆస్తి ముఖాన్ని కొట్టి వాడిని ఇంటి గడప తొక్కనివ్వలేదు కదా, మరిప్పుడు తమ్ముడి దగ్గరికి ఎలా వెళ్తావు అంటాడు సూర్య. ఈ దరిద్రాన్ని చూడటం కన్నా అదే మేలురా. ఏదో కోపంలో 4 మాటలు అన్నంత మాత్రాన వాడు నా కొడుకు కాకుండా పోతాడా ఏంటి అని మీనా సూర్యాలు చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది సత్యవతి. తరువాత సత్యవతి తన చిన్న కొడుకు చంద్ర ఇంటికి వస్తుంది. తన తల్లిని చూసిన చంద్ర ఆశ్చర్యపోతూ, అమ్మా, నువ్వు నా ఇంటికి వచ్చావా? అంటే నా మీద కోపం పోయిందా అంటాడు సంతోషంగా. నాది తల్లి మనసురా, నువ్వెప్పుడు నాకు గుర్తొస్తూనే ఉంటావు. ఈ అమ్మాయినేనా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నది అంటుంది సత్యవతి పక్కనే ఉన్న కోడిపెట్టను చూస్తూ.
కాదమ్మా, ఈ అమ్మాయి పేరు రాణి, నా స్నేహితురాలు. నీ కోడలు ఇంట్లో లేదమ్మా, వాళ్ళ ఊరెళ్ళింది. ముందు నువ్వు ఇంట్లోకి రమ్మా, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అంటాడు చంద్ర. అలా 2 రోజులు గడిచిపోతాయి. కానీ చంద్ర భార్య రాకపోవటంతో సత్యవతి, చంద్ర, నేనొచ్చి 2 రోజులైంది, కానీ నీ పెళ్ళాం ఇంకా రాలేదేంటి? పోనీ నువ్వు వెళ్ళి తీసుకురా చంద్ర, నేను నా కోడల్ని వెంటనే చూడాలి అని సత్య తొందర పెట్టడంతో చంద్ర, అదే వస్తుందిలేమ్మా, దానికి పొగరు బాగా ఎక్కువైంది. అది నేను ఊరెళ్ళినప్పుడు నా స్నేహితురాలతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి రమ్మంటే అది నెత్తికెక్కి కూర్చుంటుంది అంటాడు చంద్ర. నీ వాలకం చూస్తుంటే నా దగ్గర ఏదో దాస్తున్నావనిపిస్తుంది. అసలేం జరిగిందో నిజం చెప్పు అని సత్య అడగటంతో, మరేమీ లేదమ్మా, రాణి ఇక్కడ ఉండటం నీ కోడలికి ఇష్టం లేదు. పాపం రాణికి ఎవరూ లేరమ్మా, వాళ్ళ నాన్న ఈ మధ్యనే చనిపోయాడట. ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటే కొన్ని రోజులు మన ఇంట్లో ఉండమని తీసుకొచ్చాను. కానీ తను రావటం నీ కోడలికి ఇష్టం లేదు. రాణి వచ్చిన రోజు నుండి నీ కోడలు నాతో గొడవ పడుతూనే ఉంది. రాణి ప్రవర్తన నీ కోడలికి నచ్చటం లేదట. తనని పంపించేయమని ప్రతిరోజు ఒకటే నష్టపెడుతూ ఉండేది. ఈలోపు నేను నా స్నేహితుడి పెళ్లికని వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి రాణితో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళిందో ఏంటో కూడా నాకు తెలీదమ్మా అంటాడు చంద్ర. దాంతో సత్యవతి అవాక్కైపోతుంది. ఏంటి, నీ భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? ఎక్కడికెళ్ళిందో కూడా తెలీదా? మరి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిందని అన్నావు కదరా అంటుంది సత్య. నువ్వు రాగానే ఈ విషయాలని చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పలేదులే అమ్మా అంటాడు చంద్ర. ఏడ్చినట్లే ఉంది నీ తెలివి. అయినా స్నేహితురాల కోసం భార్యను వదులుకుంటారా ఎవరైనా? వెంటనే వెళ్ళి నీ భార్యను వెతికి తీసుకురా అని సత్య అనటంతో, ఎక్కడని వెతకనమ్మా? తన స్నేహితురాలు ఒక ఆమె ఉందమ్మా, ఆమెను అడుగుతానుండు, తనకేమైనా వివరాలు తెలిసేమో అంటాడు చంద్ర. సరే చంద్ర, నేను కూడా వస్తాను పద, ఊర్లోకి వెళ్ళి అడిగితే ఇంకేమైనా వివరాలు తెలుస్తాయేమో అని తల్లి కొడుకులిద్దరూ చంద్ర భార్యను వెతకటానికి బయలుదేరతారు. సాయంత్రం అవుతుండగా సత్య చంద్రాలిద్దరూ మళ్లీ తిరిగి ఇంటికొస్తూ ఒక చెట్టు కింద నిలబడతారు. చెట్టు వెనక నుండి మాటలు వినపడటంతో సత్య చంద్రాలిద్దరూ ఆ మాటలు విని అవాక్కైపోతారు. ఎందుకంటే ఆ మాట్లాడే గొంతు చంద్ర స్నేహితురాలు రాణిది, మరొక కోడిపుంజుది. ఏంటి రాణి, ఇక్కడికొచ్చి కలుసుకోమన్నావు? మనం అనుకున్న పని ఎంతవరకు జరిగింది అంటాడు కోడిపుంజు. ఏంటి జరిగేది? మన ప్లాన్ ప్రకారం నాకెవరూ లేరని, కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటానని ఆ చంద్రగాడిని నమ్మించి వాళ్ళ ఇంట్లో చేరాను. వాడు ఊర్లో లేని సమయం చూసి మనిద్దరం కలిసి ఆ చంద్రగాడి భార్యను బెదిరించి భయపెట్టి ఇంట్లో నుండి తరిమేశాం. ఇక ఆ చంద్రాను నా దారికి తెచ్చుకుని వాడి ఆస్తి కొట్టేయాలని అనుకుంటుండగా వాళ్ళమ్మ ఊడిపడింది. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఒక్క నిమిషం కూడా కొడుకుని వదిలి ఉండటం లేదు. పైగా కోడలో అని ఒకటే గొడవ పెట్టి చంపుతుంది. ఏదేమైనా ఆ చంద్రాను నా దారిలోకి తెచ్చుకోవాలంటే ముందు ఆ ముసల్దాన్ని ఇంట్లో నుండి పంపించేయాలన్నయ్యా అంటుంది రాణి. దాంతో సత్య కోపంగా, ఏంటే నువ్వు నన్ను పంపించేది? నేనే నిన్ను పంపిస్తానుండు వల్లకాటికి అని సత్య నాలుగు తగిలించేసరికి రాణితో పాటు ఆ కోడిపుంజు కూడా పారిపోతాడు. తరువాత సత్య చంద్రతో, చూసావా చంద్ర, లోకంలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో? దీని మాటలు నమ్మి నీ భార్యను దూరం చేసుకున్నావు. మరి కాసేపు అయితే చీకటి పడబోతుంది, పద ఇంటికి వెళ్ళి రేపు నీ భార్యను మళ్ళీ వెతుకుదు గాని అని సత్య అనటంతో తల్లి కొడుకులిద్దరూ ఇంటికొస్తారు. మరుసటి రోజు సత్య, జరిగిందంతా చూస్తుంటే నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండలేను చంద్ర, నేను అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నువ్వు నా కోడల్ని వెతికి అక్కడికే తీసుకొచ్చేయి అని సత్య అనటంతో చంద్ర కూడా సరే అంటాడు. అలా ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరతారు. సత్య ఇంటికి రావడంతో మీనా సూర్యాలిద్దరూ చాలా సంతోషిస్తారు. ఏంటమ్మా, కోపం పోయిందా? మళ్ళీ తిరిగొచ్చావు అంటాడు సూర్య. నా కోపం ఎక్కడికి పోలేదురా, నీ తమ్ముడు చేసిన తెలివి తక్కువ పనికి గతి లేక తిరిగొచ్చాను అని చంద్ర వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన విషయమంతా చెప్తుంది సత్య. దాంతో సూర్య మీనాలిద్దరూ ఆశ్చర్యపోతూ ఉండగా చంద్ర తన భార్యను వెంట పెట్టుకుని అక్కడికి వస్తాడు. అది చూసిన సత్య, మీనా, సూర్యాలు నిర్గాంతపోతారు. ఎందుకంటే చంద్ర వెంట పెట్టుకొచ్చింది గౌరిని. గౌరిని చూసిన సత్యవతి కోపంగా, ఏమే, నీకు ఒకరోజు ఆశ్రయం ఇచ్చిన పాపానికి నీ పిల్లల్ని నా మనవళ్లలో కలిపేసి వెళ్ళిపోతావా అని సత్య అరుస్తూ ఉండగా గౌరీ మాట్లాడుతూ, నేను చెప్పేది పూర్తిగా వినండి అత్తయ్య, తర్వాత మీరేమన్నా పడతాను. ఈయన వాళ్ళ స్నేహితుడి పెళ్లికి వెళ్లిన తర్వాత ఆ రాణి వాళ్ళ అన్నయ్య ఇద్దరు మన ఇంటికి వచ్చారు. మర్యాదగా చంద్రాను ఇంటిని వదిలి వెళ్ళిపోతావా, లేకపోతే నిన్ను నీ పిల్లల్ని చంపమంటావని బెదిరించారు. దాంతో నాకు చాలా భయమేసింది. నా పరిస్థితి చెప్పుకోవటానికి నాకెవరూ లేరు. అందుకే ఏమీ చేయలేక గుడ్లను తీసుకుని ఇంట్లో నుండి వచ్చేశాను. అప్పుడే నాకు బావగారు మీనాక్క గుర్తుకొచ్చారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళని విన్నాను. అందుకే ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. మీ అబ్బాయి మీకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడని మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు. అందుకే నేను చంద్రాబారినని మీకెవరికి చెప్పలేదు. అలాగని అనాథనైన నేను గుడ్లను తీసుకుని ఎక్కడికి వెళ్ళలేను. అందుకే రాత్రంతా ఇక్కడున్నాను. నా పిల్లల్ని అక్క పిల్లలను కలిపేస్తే మీకు అక్క పిల్లలెవరో నా పిల్లలెవరో తెలియక అందరినీ ప్రేమగా చూసుకుంటారని పిల్లల నలుగురిని కలిపేసి నేను వెళ్ళిపోయాను.
తరువాత ఎన్ని రోజులు ఒక గుడిలో తలదాచుకున్నాను. ఇప్పుడు చంద్ర వచ్చి నన్ను తీసుకువచ్చాడు అంటుంది గౌరీ. అంటే ఆ నలుగురు నా మనవలే అన్నమాట అని సత్య చంద్రతో. గౌరీ ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు గుడ్లతో పాటు వెళ్ళిపోయిందని నాకు చెప్పలేదేంట్రా అంటుంది సత్యకోడి. ఇంట్లో నుండి నీ కోడలు వెళ్ళిపోయిందంటేనే నన్ను నోటుకొచ్చినట్టు తిట్టావమ్మా. ఇక గుడ్లను కూడా తీసుకువెళ్ళిందంటే నన్ను బ్రతకనిస్తావా? అందుకే చెప్పలేదు అంటాడు చంద్ర. తరువాత గౌరీ నలుగురు పిల్లల్లో తన పిల్లలెవరో మీనా పిల్లలెవరో చెప్తుంది. సత్యవతికి మాత్రం ఇప్పుడు అందరూ ఒకేలాగా కనపడతారు. చివరకు సత్య చంద్ర వాళ్లతో జరిగిన భాగవతం అంతా చాలు, ఇక నుండి మీరు కూడా పిల్లలతో పాటు ఇక్కడే ఉండండి, అందరం కలిసి ఒకే చోట ఉందాం అని సత్య అనటంతో సూర్య మీనాలు కూడా చంద్ర వాళ్లను అక్కడే ఉండమని అడుగుతారు. తర్వాత అందరూ కలిసి తమ పిల్లలతో ఒకే చోట సంతోషంగా ఉంటారు.